దేవుని యొక్క మహా ఉచిత కృప, ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఈరోజు ఇలా మీ మధ్యలో ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. 128వ కీర్తన చదువుదాం. ఎవరైనా సహాయం చేయండి, లేదా నేను చదువుతాను, చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ అల్పుడిని ఈరోజు ఇక్కడ ఈ సమయం ముందు అయ్యా ఈ పుట్టినరోజు కూటంలో ఇలా నిలబెట్టినందుకు, పుట్టినరోజు కూటమే కాదు రేపటి దినానికి కనిపెట్టు ప్రార్థనా కూటంగా కూడా మిళితమై రెండు జరుగుతున్నవి. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన కృపతో జ్ఞాపకం చేసుకొని ఆమెనని ఆశీర్వదించి ప్రతిఫలం అనుభవించినట్లుగా నీ కృపను బట్టి నీ హస్తమును చాపి కార్యం జరిగించమని బతిలాడుతున్నాను. నిత్యముగా నీవు కార్యం జరిగించావని విశ్వసించి నీకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన ఈ లేఖనము దేవా, మేము చదువుకున్న ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని లేఖనపు కాంతిలో నుంచి నాతో సమకూడిన నీ బిడలతో, మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడల తల్లిదండ్రులతో, ఆ కుమారుడు యొక్క తల్లిదండ్రులతో కూడా నీవు మాట్లాడమని, అన్ని విషయాల్లో కృపనిచ్చి సహాయము చేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి కార్యం జరిగించమని బతిమలాడుతూ, అడ్డగించ చూస్తున్న దురాత్మ అంధకార శక్తులు పూజలు అందుకుంటున్న ఇంకేమైనా అడ్డుపడుతున్న యేసు నామములో బంధిస్తున్నాను. ఈ ఆత్మకార్యములు జరిగించండి. ఎల్పుని నీ దేవా, నీ పక్షంగా నిలబడిన నన్ను మరుగుపరచు. నీ సిలువ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు. నా నోటిని మీరు ముట్టండి. నా నోటిని మీ నోటి బూరగా చేసి నన్ను మరుగుపరిచి మీరు కనబడుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడమని, జ్ఞానాది సంకల్పం ఈ అల్పుడికి నిర్ణయించిన ఆ కృపనిచ్చి నీవే మాట్లాడి సహాయం చేయమని లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ప్రత్యేకంగా ఆహ్వానించి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి స్థానిక దైవజనులకి, దైవజనురాలకి, కుటుంబ సభ్యులకు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ఓ మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించువారు ధన్యులు. మనకు మూలం ముఖ్యమైన మాట ఇది. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే చాలా కష్టమైన పని. ఇక ఆయన త్రోవల యందు నడవటం అంటే ఇంకా కష్టమైన పని. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న స్నేహితులు పలు రకాల వింత పోకడలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అరే వాళ్ళేంది బాగా అంత విచ్చలవిడిగా విశాలంగా కోరింది తింటున్నారు, కోరింది తాగుతున్నారు, నచ్చిన కాడకి వెళుతున్నారు, నచ్చిన వస్త్రాన్ని వేసుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి, ₹1 అప్పు లేదు. మా దరిద్రం ఏందో, ఎంత కష్టపడ్డా చిల్లుగల్ల సంచిలోనే పడుతున్నాయి. అరే పచ్చకారు లేనోడికి ఉన్నట్టు పచ్చాలు పెట్టారు. ఇదేంది అసలు ఎటు అడిగే అది కాదంట. ఏంది గోల? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే కష్టం. ఎందుకు కష్టం అంటున్నానంటే, మన మనసు శరీర సంబంధమైనదిగా ఉన్నంతకాలం కష్టమే. మన మనసు శరీర సంబంధమైనదిగా, దాన్ని ప్రకృతి సంబంధమైన మనసు అంటుంది బైబిల్. ఎందుకు ప్రకృతి అంటే ఈ లోక సంబంధమైనది, శరీరం కూడా ఈ లోక సంబంధమైనదేగా. కావాల్సినవి అన్నీ లోపలే ఉన్నాయి. ఎట్టబడి చట్టు ఏడ్చకపోవటానికి కూడా అన్నీ లోపలే ఉన్నాయి.
హర్షడు వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అని చెప్పి అన్నీ లోపలే ఉన్నాయి. వీటన్నిటితో అనుదినం ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో నువ్వు జై జీవితాన్ని పొందాలంటే ఖచ్చితంగా మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఏడ చేస్తాం? పొద్దున పొలేరుమంట పోవచ్చం, రెక్కల గుల్ల చేసుకుని ఒళ్ళంతా గుల్ల అయిపోయి ఇంటికి వచ్చి మోకాళ్ళు వేద్దాం అంటే వల్ల కావట్లేదు పాస్టర్ గారు. అమ్మా ఇంతకుముందు గంటల తరబడి ప్రార్థన చేయి, ఇప్పుడు ఆడ పాస్టర్ గారు అప్పు ఉంది, ఎదురేం పని ఉంది, ఆడకు పోయి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మా వల్ల కావట్లేదు అని చెప్పి. నీకు చేతనేనంత వరకు నువ్వు మోకాళ్ళ మీద పెనుగులాడుతూ పోరాడు. ఆ ప్రార్థననే దేవుడు ఉపయోగపెట్టుకొని మొదటిగా సంఘంలో అద్భుతం చేస్తాడు. తర్వాత నీ అంతరంగంలో అద్భుతం చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు, నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదిస్తాడు. మనమేం చేస్తాం? అన్ని కుప్పగట్టుకొని మొత్తం చేసుకొని వచ్చి భక్తి కాడకు వచ్చేసరికి ప్రభు నీకు తెలియదు ఏముంది, ఎంత రెక్కల కష్టం, ఎట్టి చాకిరి చేసుకొని వచ్చాం, మొక్కలు సరిగ్గా వంగట్లేదు, పిక్కలన్నీ పట్టుకున్నాయి, నొప్పులు. కనికరించి పడుకొని బాగా కాళ్ళు ఆరజాపి దుప్పటిదాన్ని, నీకు తెలియంది ఏముంది ప్రభు, కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గించు, పొద్దున్నే మళ్ళీ పెందలగడి పనికి పోవాలో, హుషారు దయచేయి, నా పిల్లల్ని కాపాడు, మా ఆయన కాపాడు, నా భార్యను కాపాడు, ఇదిగో మా సంఘాన్ని సేవకుడిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో, యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఇంతే ప్రార్థన. ఇంకెప్పుడు నువ్వు బలపడేది? నీ చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా ఖచ్చితంగా నీ మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకున్నప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. లేఖనం స్టార్టింగ్ ఏమంటుంది? ఇది కుటుంబానికి సంబంధించిన లేఖనం. ఒక భార్య అన్వయించుకోవచ్చు, భర్త అన్వయించుకోవచ్చు. కీలకం ఏంటంటే భర్త ఇక్కడ కుటుంబంలో కీలకం. బైబిల్ కాంతిలో భార్య కాదు కీలకం, భర్త కరెక్ట్గా మోకాళ్ళ మీద కరెక్ట్గా పెనుగులాడుతూ కనబడితే భార్యకైనా పిల్లలకైనా టోటల్ అంతా సెటరేట్ అయిపోయి వరుసన నీ వెనకాల నిలబడతారు చేతులు కట్టుకొని. నీలో కదులుతున్నా, నీలో కనబడుతున్నా ఆ దైవ ప్రభావం లేదంటే దేవుడు నీ ముఖ కాంచి నుంచి కనబడుతున్నప్పుడు నీ భార్య గమ్మున అప్పుడు దాకా గై గై అని అరిసే వ్యక్తి కూడా సైలెంట్ అయిపోయి నీ వెనకాల నిలబడుతుంది. అమ్మో ఎక్కువ తక్కువ చేస్తే వెనకాల నుంచి పెద్ద నుండు పెడదెబ్బ ఒకటి వేస్తే చాలు మంచంలో 4 రోజులు ఉంటా. అట్టగో ట్రీట్మెంట్ ఇచ్చి భార్యగా నువ్వు దేవుని ఎదురు పెనుగులాడుతున్నావా, నీ భర్త నీ విషయంలో ఎక్కువ తక్కువ ఏదన్నా వ్యవహరిస్తే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. భర్తగా నువ్వు కరెక్ట్గా దేవుని మార్గంలో నడుస్తున్నావా, నీ భార్య ఎక్కువ తక్కువ మాట్లాడినా, నీచంగా నిన్ను చూసిన హృదయంలో నీచంగా అనుకున్నా సరే పడతాయి దెబ్బలు, పెడదెబ్బలే. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, చివరికి పిల్లనిచ్చిన మామైనా అత్త అయినా సరే, బావమరిదైనా మరదలైనా ఎవరికైనా సరే పెడదెబ్బలు పడతాయి ఖచ్చితంగా. హృదయంలో నీచపరచడానికి దేవుడు ఒప్పుకోడు. నిన్ను గౌరవించేలాగా నీవంటే ఏందో అవతల వ్యక్తి తెలియాలంటే నువ్వు ముందు మొదటిగా దేవుని ఎదుట భర్తగా మోకాళ్ళ మీద నువ్వు కనపడాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఎందుకంటే ఇది పుట్టినరోజు, అలాగనే ఆత్మీయత ఎదుగుదలకు అవసరమైన సంగతి కాబట్టి. ఓ దైవజనుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, అంటే ప్రత్యేకంగా ఇంట్లోనే ఒక గదిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండంట. తన బిడ్డ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ గదికాడికి వచ్చి అట్ట తొంగి చూసి పోయాడంట. పెద్ద పెద్ద ఇళ్లలో ఆ తలుపుకు కొంచెం రంధ్రం ఉంచుతారు కదా, లోపల ఏం చేస్తున్నారు ఏందన్నది, అట్లానే అక్కడికి వచ్చి చూసి వెళ్ళేవాడంట. స్కూల్కి వెళ్ళే టైం వాళ్ళ నాన్న ఎదురుగా చూడలేడంటే వాళ్ళ నాన్న అంటే భయం. స్కూల్కి వెళ్ళేటప్పుడు 10th క్లాస్ పూర్తి చేసేదాకా ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కానీ తిరిగి స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చారు నిలువు మోకాళ్ళ మీద తన తండ్రి కనపడేవాడంట. స్కూల్ టైం అయిపోయింది, కాలేజీకి వచ్చాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా తను ఎంతవరకు చదవగలడు అంతవరకు చదవటానికి వెళుతూ వస్తున్నప్పుడు కూడా తన తండ్రిని ఆ గదిలో మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద, ఆరా పావు కాదు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థనలో కనపడితే కట్ చేసి ఏమైందో తెలుసా, ఆ వ్యక్తి తన తండ్రి
ప్రభునందు నిద్రించిన తర్వాత ఈ గమనిస్తూ స్కూల్కి వెళ్ళాడే, గమనిస్తూ కాలేజీకి వెళ్ళాడే, ఆ వ్యక్తి ప్రపంచాన్ని కదిలిచ్చాడు, గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? వాళ్ళ నాయన చెప్పిండా, రే మొక్కాళ్ళే పనికి మాలిన సంతాది అని ఏం మాట్లాడాల, మౌనంగా తన భక్తిని తన బిడ్డలకు చూపించాడు. ఓ తండ్రిగా నువ్వు మోకాళ్ళు వేస్తే, అబ్రహాం ఏం చేశాడు? భార్య చక్కందని చెప్పని రాసి ఉంది బైబుల్లో. ఈయన మాత్రం గుడారం వేసుకుని ప్రత్యేకంగా దేవుని కోసం. ఆయన భక్తిని బట్టి భార్య సెటరేట్ అయిపోయింది. పిల్లగాడు కూడా అదే జీలు వచ్చింది పిల్లగాడిలోకి కూడా. యవన ప్రాయంలో వాళ్ళతో భుజాల మీద చేతులేసి పరిగెత్తలా, అరే నేను కూడా వస్తా ఉండరా ఆడగా కళ్ళు చెట్ల కాడికి ఆడ ఏడ ఏదో వ్యవహారం ఉందంట, ఆ తిరణాలంటగా డ్యాన్స్ పాడి ఈ వ్యవహారాలకు పోలవాడు యవన ప్రాయంలో. క్షమించండి వాడంటున్నానని. ఆ ఇస్సాకు అనే వ్యక్తి పోలా. మరి ఆడిపోయాడు. ఎలియాజరు పోయి అమ్మాయితో మాట్లాడుకొని చిన్నంగా వస్తూ ఉండు సంగతులని చెప్పుకుంటా. ఈయన మాత్రం పొలంలో ధ్యానించ వెళ్ళాడంట. అంటే ఏకాంత ప్రార్థన. తండ్రికి ఉంది అదే పని, గుడారంలో ప్రార్థన. ప్రత్యేకం గుడారం వేసి కనిపెట్టుకుని దేవుడు వస్తాడు. అది ఈయన మాత్రం ఏకాంతంగా పొలంలోకి వెళ్ళిపోయి ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుడు నా కాడికి వస్తాడు, మాట్లాడతాడని. ఒక తండ్రిగా నీవు మోకాళ్ళ ప్రార్థన వీరుడు అయితే నీ కుటుంబం అన్ని విషయాల్లో సెట్ అయిపోద్ది. అబ్రహాము దేవుడికి ఎంత విలువిచ్చాడో, మహారాజు వలె ఉన్నావయ్యా మా మధ్య అని చెప్పని పక్కన వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఇస్సాకు దేవుడికి విలువిస్తే కరువు అంటున్నావుగా, అప్పులు అంటున్నావుగా, సమస్యలు అంటున్నావుగా. ఆదికాండం 26వ అధ్యాయం తెరిచి చూడండి. ఆడ ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చూస్తే, ప్రభువా నేనేం చేయమంటావు అని అడిగిండు ఆయన. ఐగుప్తు అయితే పచ్చగా కనపడుతుంది నాకు, మరి నాకు ఆడకి వెళ్ళాలని మనసు కలుగుతుంది, కానీ నీ నిర్ణయం ఎందుకు చెప్పండు. ఆయన నిర్ణయం తీసుకోగానే ప్రభు అన్నాడు, ఐగుప్తుకు బా, మాకు ఇక్కడే ఉండు, ఏడే ఉండి వ్యవసాయం చేయి, విత్తనాలు నాటు, మిగతా నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. నువ్వు కరువు ఇరుకు ఇబ్బంది అన్ని అప్పులు తీరట్లేదని తల నెత్తి బాదుకోవటం కాదు. దేవుడిని అడుగు, ఈ సమస్యను బట్టి నాకు పరిష్కారం ఏంటని అడుగు. ఖచ్చితంగా నా ప్రభు మాట్లాడతాడు, మార్గం చూపిస్తాడు, నీ మనసులో చురుకైన ఆలోచన ఇస్తాడు, దాన్ని బట్టి అడుగులు. కాదని దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే నీకు చిల్లు కలిగిన సంచిలో డబ్బులు పోసినట్టే ఉంటాయా? ఇప్పుడు మన జేబుకే ఇక్కడ కుట్లు ఊడిపోయినాయి అనుకో, చిల్లరేచ్చాడు ఉంటాయా? పెద్ద నోట్లు కూడా ఉండవు, చిన్నగా బయటకు వస్తూ ఉంటాయి. ఇస్సాకు గురించి ఆడ దేవుడు మాట చొప్పున విత్తనం నాటిచి రాయబడింది. అతడు విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. ఆమేన్. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఎట్టొచ్చాడంటే ఆయన క్రమక్రమంగా. మన ఆలోచన ఎట్టుంది, మూట మొత్తం వచ్చి పడాలి. మొత్తం వచ్చి పడితే ఏం చేసుకుంటాం? ఉపయోగం లేదు. ఏంది? మొట్టమొదటిగా తండ్రి సెట్ అయితే ప్రతి కుటుంబంలో, ఇది ఒక పుట్టినరోజు సంబంధించిన విషయం కాదు, ప్రతి కుటుంబంలో తండ్రి సెట్ అయ్యాడు అనుకో, కరెక్ట్గా అన్నీ కరెక్ట్ అవుతాయి. ఒకవేళ భర్త నమ్ముకొని పరిస్థితి, భార్య రక్షణ పొందిందనుకో, జాన్ వెస్లీ గారి తల్లిగారిని గమనిద్దాం. 19 మంది ఆమె పిల్లలు అంట ఆయన. ఆమెకి పొద్దున్నే మొత్తాన్ని వరుస పెట్టి కుటుంబ ప్రార్థన, మోకాళ్ళు ఏంట్రా అని చెప్పి ప్రార్థన చేసింది. స్నానం చేసి వాళ్ళకి టిఫిన్ అవన్నీ రెడీ చేసి స్కూల్కి మళ్ళీ బ్యాగులు తెచ్చి పంపించేది. మళ్ళీ వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేదంట. తల్లిగా నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీకున్న వెలుసుబాట్లు పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని కొంత సమయం దేవునికి ప్రత్యేకంగా నువ్వు ఇచ్చావు అనుకో, నీ ప్రార్థనను బట్టి కూడా నీ బిడ్డలు ఆశీర్వదించబడతావు. నీ సద్భక్తిని బట్టి కూడా నీ భర్తను నువ్వు సంపాదించుకుంటావు. ఏం సద్భక్తి పాస్టర్ గారు, బాదులు బాదుతుండు, ఏందయ్యా మందిరానికి వద్దామంటే అసలు ఏడ మాట అంటుండా ఆ సచ్చినోడు అని చెప్పని మనసులో అనుకుంటారు. ఒక్కోసాట ఓపెన్గా ఉన్నప్పుడు ఆంటీ అత్తమ్మ ఏం చెబుతూ అని చెప్పని ఇట్లా వాపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంది, ఎంతలా కొట్టేటువంటి వ్యక్తి అయినా సరే, గతంలో కూడా మీకు చెప్పాను, జాషువా డానియల్ చేగూడి అని.
అన్న ఇప్పుడు దైవజనుల మీద మందిరాల మీద ఏదన్నా దాడి చేస్తుంటే వెళ్ళిపోయి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా మారాడు తెలుసా? షాలేం రాజు అన్న మందిరం కాడికి వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అక్క ముస్లిం అంట, ఈయన డ్యాన్స్ మాస్టర్, చిరుత సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చేసిన. ఆ తర్వాత దేవుడు పట్టుకున్నాడు. ఆడకు దేశపోయి మందిరం కాడ వదిలిపెట్టి ఇంటికి పోయాడంట. ఇంకా తర్వాత అనుమానం స్టార్ట్ అయింది, తాగటం మొదలుపెట్టాడు. ఇక చంచం తన్నులు తింటానే ఉంది. రాత్రి 1 గంట 2 కాగానే మోకాళ్ళు ఆయన పడక మీద పడుకుంటాడుగా, ఆ కాళ్ళు సరిగా వచ్చి మోకాళ్ళు వేసి ఆ కాళ్ళు 2 పట్టుకొని, ప్రభువా తెలియక తన్నాడు నా భర్త, క్షమించాయని చెప్పి రోజు ప్రార్థన చేశాను. ఆ కన్నీళ్ళు ఆ కాళ్ళ మీద పడాయంట. ఒకరోజు ఈయనకు బాగా మెలుకు ఉంది. అసలు ఏం చేస్తుంది ఇది అని చెప్పని మెలుగుతో గమనిస్తూ ఉంటే ఆ 2 కాళ్ళు అట్ట గట్టిగా పట్టుకొని తెలియక తన్నాడే నా భర్తను క్షమించు, దర్శించు, రక్షించు అని చెప్పని ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళు ఆ కాళ్ళ మీద పడ్డాయి. ఆ స్పర్శతో అతని మనసు మారిపోయింది. దేవునికి మహిమ కలుగును. వెంటనే ఆ వ్యక్తి తెల్లారి అంటే నెక్స్ట్ సండే ఈతో పాటు నేను కూడా వస్తా పదా మందిరానికి అని షాలేం రాజు గారి చేత బాప్తిసం పొంది ఆయన చేతనే హస్తనిక్షేపణ అంటే సేవకులుగా ప్రతిష్ఠింపబడి నేను వెళ్ళా. వాళ్ళ చేస్తున్న పరిచర్య ఇక్కడ మందిర ప్రతిష్ట, అలాగనే వీళ్ళిద్దరు అభిషేకం 2 ఒకే రోజు. చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. భారీగా నీ దేవుని పాదాలు పట్టుకో, నా భర్త మారాలి, లేదా తల్లిగా నా బిడ్డలు మారాలా. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడిచి ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉండో విసుగు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎన్ని రోజులు చేసినా సమాధానం లేదంటే నీ ఓర్పు ఎంత ఉంది, నువ్వు ఎంత నిరీక్షిస్తున్నావు, ఎంత దేవుని నమ్మావు, ఎంత విశ్వాసం ఉంది, ఇవన్నీ చూసుకుంటాడు. నానా శాఖలు తెస్తానంటే తెత్తాలి అని చెప్పి అన్నాడు. జలుబు ఏంది ఇవన్నీ లెక్కేవు నువ్వు. మరి ఇప్పుడు నువ్వు అడగంగానే సడన్గా ఇచ్చినందుకు నీకెంత ప్రమాదం ఆయనకి తెలియదు. అన్ని లెక్కలు నువ్వెంత నమ్ముతున్నావు, నీకు ఇచ్చేది విలువైందంటే కొంచెం ఆలస్యంగానే ఉంటుంది, ఖచ్చితంగా దానివల్ల నువ్వు తృప్తి పొందుతావు. ఏంది అది సేవలైనా, వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అవటమైనా, సమస్యలు ఏదన్నా పిల్లల సమస్య కావచ్చు, భర్త సమస్య కావచ్చు. ఒకవేళ సేవకుడే సంఘంలోనే పిల్లలు తలకిందులుగా ఉన్నారంటే నిన్ను సెటిలైట్ చేయడానికి. నాకు ఎప్పుడైనా కుటుంబంలో సమస్య రేగితే, నా ఇంట్లో వాళ్ళు నా మీద తిరగబడుతూ మాట్లాడుతుంటే వెంటనే దేవుని పాదాలు పట్టుకొని నేను ఎక్కడైనా సరిలేనా చెప్పు ప్రభువా, సరి చేసుకుంటా, లేదా నేను ఇంకా నీకు లోపల పెట్ట 4 బాధేనా. ఆ కన్యలు చూసాను కదిలిపోయే దేవుడు కదా నువ్వు, కొట్టు, నీ చేతిలో పడితే ఇంకా మేలు. దావీదు ఏమంటాడు, తప్పు చేసి ఆ శత్రువు దొరకటం, ఆయన ఎవరో ఇది చేయటం అంటే నీ చేతిలో పడితే నాకు మేలయ్యా. దేవుడి చేతిలో పడ్డాడు, కానీ కన్నీళ్ళు చూసి దేవుడు కదిలిపోయి మళ్ళీ దావీదుని సెట్ చేసి కృపనిస్తే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా. 36 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఒకసారి చేసినట్టు ఉంటుంది, మిగతా సంవత్సరాలు ఒక చోట చేసినట్టు ఉంటుంది. ఏదేమైనా 40 సంవత్సరాలు టోటల్గా పరిపాలన చేసినట్టు కనపడుతుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులంటే ఇక నీకు ఏది కూడా ఇక చెప్పటానికి లేదు, అక్కడ పోడ్చడానికి మాట. అంత ధన్యులు అంటే అదృష్టవంతులు అనుకోవచ్చు. మనం ఏం చేయాలా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు చక్కగా నడిస్తే చాలు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ భార్య ద్రాక్షావళి అంటే ఫలించే ద్రాక్షావళి అంటే అన్ని విషయాలు నీ కుటుంబాన్ని ఆశీర్వాద కారణంగా భార్య మారిపోద్ది. పిల్లలు ఎలాంటి వాళ్ళు అంట? ఒలీవా మొక్క ఇప్పటికీ ఉంది. 2026 సంవత్సరాల క్రితం ఒలీవా మొక్కని
ఆ ఒలివ తోటని ఇప్పటికి కూడా ఆ వీడియోలో మనకు చూపిస్తూ ఉన్నారు. అంటే సారము కలిగి, జీవం కలిగి, ఆశీర్వాదం కలిగి. ఇవాళ పగటి వేళ దైవజనరాలు మాట సామెతల గ్రంథం నుంచి మాట్లాడుతూ ఉంటే విన్నాను. వేరు కుళ్ళిపోయి అంటే అసలు జీవం వచ్చేది అక్కడి నుంచే. ఆ వేరే కుళ్ళిపోయిన దానికి చెట్టు ఉంటే ఉపయోగం అంతా ఎండిపోద్ది. అయితే నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి, నీవు మొదటిగా తల్లిగా తండ్రిగా సంఘబిడ్డలుగా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే నీ భార్య ఫలించుడి, నీ లోగిట భార్య ఫలించుడి ద్రాక్షవల్లిగాను, నీ పిల్లలు చక్కని ఆయన బల్ల ఎదుట ఉంటారు. అంటే బల్ల అంటే ఆయన సన్నిధిలో ఉంటారు. అలాగే ఫలించి ఒలివ మొక్కల వలె ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడి ఉంటుంది. ఈ ఆశీర్వాదం అంతా నీకు కావాలంటే నువ్వు ముందు సెట్ అవ్వాలి. తల్లిగా తండ్రిగా నువ్వు సెట్ అయితే ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, ప్రభు పాదాలు పట్టుకొని సరి చేసుకుందాం. నేను నా భావి తరాలకు దీవెనగా ఉండాలి, తరతరాలు ఆశీర్వాదం అనుభవించాలి, దానికి నేనే పునాది అవ్వాలనుకుంటావు. మోకాళ్ళు వేసి ప్రభుని అడిగి. ఇప్పుడు ఎందుకులే పాస్ గారు దారి తప్పి ఈ ప్రభుని పట్టుకున్నావు అనుకుంటావా? నువ్వు దేన్ని కూడా సంపాదించుకోలేవు. యేసయ్య నిన్ను శాశ్వతంగా ప్రతి తరాన్ని ఆశీర్వదించడానికి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారు 1000 తరాలు ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆయన ఆజ్ఞలను కట్టడలను కరెక్ట్గా అనుసరించిన వాడు 1000 తరాలు. నేనైతే అదే కాన్సెప్ట్తో దేవుని గురి పెట్టుకొని ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా కనపడి దేవుడు కావాలి నాకు, ఆయన నాకు ఇచ్చాడు. ఈ భూమి అంతమే సమయకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్న నా సన్నిధిలో నా సేవ చేస్తారు. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అని నా ప్రభు నాకు మాట ఇచ్చాడు. మా పితరుల వల్ల శపించబడింది నా వంశం, నా కుటుంబం. ఏది ఏమన్నా కానీ అది కొట్టివేయబడాలి, ప్రతి తరం ఆశీర్వదింపబడాలి. అబ్రహాము దావీదులు పొందిన ఆశీర్వాదం నేను పొందాలని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తాను. మరి నీకేం కావాలి? దేవుని పాదాలు పట్టుకో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నువ్వు నడిచావా? నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే. ఏంది? దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఫలింపచేసి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు అందించిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఇదిగో కడుపున పుట్టిన బిడ్డ విషయంలో ఇదిగో తండ్రి ఉన్నటువంటి తల్లిదండ్రులకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేరి వచ్చిన సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నన్ను మమ్మలను మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండట కష్టమే. శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనసు కలిగి ఉంటే లేదు, నిన్ను ఇష్టపూర్వకంగా నీ పాదాలు పట్టుకుంటే అది చాలా చులకన ప్రభువా. అయ్యా కనికరించండి దేవా. నీ త్రోవలేందు నడుచువాడు ధన్యుడు అంటున్నావు అయ్యా. ఇదిగో తండ్రి, నువ్వు చెప్పిన మాట ప్రకారం అడుగులు వేయటమే దేవా ఎంతో ధన్యత దేవా. ఇలాగున మేము అయ్యా భక్తి సాధన చేస్తే లోగిట దిగో తండ్రి ఫలించు భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని, మా పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించినట్టు ఏ కొరత ఉండదని చెప్పి అంటున్నాం ప్రభువా. అయ్యా పొరపాట్లు ఉంటే క్షమించండి, బుద్ధిహీనలు ఉంటే సరిచేయండి. సంఘం విషయంలో కూడా ఇదిగోచ్చండి, సేవకులుగా మేము ఏ విషయంలో అయినా సరే లేఖనం బాగా తెలుసని మొండిగా నీవు ఇస్తున్న అయా సంజ్ఞలు హెచ్చరికలు దేవా ఇదిగో తండ్రి చూపిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోకుండా మేము ఒకవేళ ఎక్కడైనా కరెక్ట్గా ఉన్నామని చెప్పని ఆ మొండి త్రోవలో మేము ఎడుతుంటే దయతో క్షమించండి. ఆనాడు ఇదిగో తండ్రి నోరు లేని ఇదిగో తండ్రి అయా గాడిద నోరు తెరిచి ఇదిగో తండ్రి బిలాము యొక్క మొండితనాన్ని మూర్ఖతను దేవా విడిపించావయ్యా. దేవా కనికరించండి అయ్యా. మీకాయ చెప్పిన మాటలు వినకుండా వెళ్ళిన రాజు ఇదిగో దెబ్బలు తినొచ్చి అప్పుడు బాధపడుతున్నాడు. దేవా మీకాయ చెప్పినటువంటి మాటలు వినకుండా వెళ్ళిన రాజు వలె మేము ఉండకూడదు ప్రభువా.
అయ్యా అయ్యా ఇదిగో ఈ లేఖనపు కాంచిలో దేవా మీరు మాట్లాడుతున్న మాటను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృపను దయచే. రేపటి దినాన యోగ్యత కలిగి ప్రభువులో చేయవేయడానికి కృపను దయచే. ఇదిగో తండ్రి పుట్టినరోజు ఇదిగో తండ్రి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రుల విషయంలో అయ్యా కన్న కొడుకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్న తల్లిదండ్రుల విషయంలో కూడా కృప దయచే. నీ యందు భయభక్తులు కలిగి ఉండటే మేలు ప్రభు. ఇదిగో నాకు తెలిసిన ఒక దైవజనుడు భార్య ఒక సంఘానికి వెళుతుంది, భర్త ఒక సాటికి వెళ్తాడు సంఘ క్రమం నడిపించడానికి. అలాగే ఇదిగో తండ్రి సంఘ బిడ్డలు ఉండకూడదయ్యా. భార్య భర్తలు ఇద్దరు సంఘానికి హాజరవ్వాలి. ప్రతి ఆదివారం ప్రభు వల్ల చేయాలి. వ్యర్థమైన వాటి విషయంలో మనసు నిలిపి పరిగెత్తక నష్టపోక అయ్యా నీ చిత్తం నెరవేర్చిన వారే నీ ఎదుట నీ కౌగిట్లో నీ సన్నిధానంలో ఆనందించి మాయంపరచడానికి కృపణ దయచి నీవే తోడు సమస్తం జరిగించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ విన్న ప్రతి ఒక్క నన్ను మమ్మల్ని చేతులకు 2 తిమోతి 1:12 అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాను. బాబుకి నీ కుటుంబానికి సదాకాలము తోడేగా నడిపించబడుతుందిగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రవేశ రక్తమునకే జయం. ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.